క్రీస్తునందు ప్రియులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వాక్య జ్యోతి కార్యక్రమం ద్వారా మీరు దేవుని వాక్యంలో ఉన్న అనేకమైన విషయాలు నేర్చుకుంటూ దేవుని మేలులను పొందుతున్నారని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చూద్దాం రండి. ఈరోజు 14వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 14వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేసి మనము ధ్యానం చేస్తాం. మొదటి 3 వచనాలను ఫూలిష్నెస్ ఆఫ్ ద వికెట్స్, మరి దుర్మార్గుల యొక్క ఆలోచన గురించి మనం చూస్తాం. రెండవది తర్వాత 3 వచనాలు మరి ఫెయిల్యూర్స్ ఆఫ్ ద రైచియస్నెస్, నీతిమంతుల యొక్క విఫలత, లేకపోతే దేవుని ప్రజల యొక్క ఓటమి అని చెప్పవచ్చు. మూడవది మనం చూడాలనుకుంటున్నప్పుడు ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్, అది చివరి వచనం 7వ వచనానికి మనం అలా ఇవ్వచ్చు. చూడండి, మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొక్కడును లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. మనందరికీ రోమపత్రిక 3వ అధ్యాయంలో ఇలాంటి మాటలను చూస్తాం. మరి నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారనే మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి రోమపత్రిక 1వ అధ్యాయంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూనే కాదు కానీ సత్యమును అసత్యానికి మారుస్తున్నారని, మరి ఈ లోకంలో ఉన్న సృష్టిని ఆరాధిస్తున్నారని, ఆ సృష్టిని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకోకుండా సృష్టిని బట్టి మానవుడు పాడైపోతున్నాడని మనం చూస్తూ ఉంటాం. దయచేసి ఈ వాక్య భాగాలలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే, ఫులిష్ పీపుల్ వారి యొక్క ఆలోచన ఏంటి అనంటే, దర్ ఈస్ నో గాడ్, దేవుడు అనేవాడు లేడు. దేవుడు అనేవాడు లేడు అని ఎందుకు అంటున్నారు అనంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే వాళ్ళు దేవునికి భయపడాలి. రెండోది, దేవునికి భయపడటం వాళ్ళకి ఇష్టం లేదు. రెండోది, దేవునికి భయపడినప్పుడు వాళ్ళు పాపం చేయకూడదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశం ఉండదు. వాళ్ళు నచ్చినట్లుగా బ్రతకడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ శరీరాశలు వారిని అదుపులో ఉంచట్లేదు. ఇక్కడ బుద్ధిహీనులు లేదా భక్తిహీనులు దేవుడు లేడు అని ఎందుకు అనుకుంటున్నారు అనంటే, దేవుడు ఉన్నాడు అనుకుంటే వాళ్ళకి ప్రమాదం. వాళ్ళు చేయాలనుకున్నవి చేయలేరు. ఎందుకనంటే అందుకనే వాళ్ళు ఒకటే అంటారు, దేవుడు లేడు అనుకుంటారు. దేవుడు లేడు అని అనుకుంటున్న వారిలో ప్రాముఖ్యంగా ఉండే కొన్ని మాటలను, కొన్ని ఆశలను మీకు చెప్తాను. ఒకటి, వాళ్ళల్లో ఉన్న కోరిక, డిజైర్స్, శరీరాశలు అంటారు. అవి ఎక్కువగా ఉండటాన్ని బట్టి భక్తిహీనులు దేవుణ్ణి యాక్సెప్ట్ చేయరు. రెండవది గర్వం. ఈ గర్వం అనేది సాతాను దగ్గర నుంచి వచ్చిన ఒక భయంకరమైన ఆయుధం. మూడవది మోసం చేయటం వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు బోధలను వాళ్ళు ఇష్టపడతారు కనుక వాళ్ళలో మోసం ఉంటుంది. నాలుగోది వారిలో ధనం అనేది వారికి దేవుళ్ళుగాను దేవతలుగాను ఉండి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి పాపము, మరి ధనము, వాళ్ళ శరీర కోరికలు, గర్వము, అధికార కాంక్ష అనేది వాళ్ళని ఏం చేస్తుందంటే భక్తిహీనులుగా మారుస్తుంది. అందుకనే వాళ్ళు దేవుని శక్తిని గ్రహించరు, భక్తిహీనతలో పడిపోతారు. లోకము భక్తిహీనతలోనే బ్రతుకుతూ ఉంటుంది. సాతానుడు కూడా ప్రజలను భక్తిహీనులుగానే ఉండాలని వాడు ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడున్న ఇశ్రాయేలుల సామ్రాజ్యము, సమాజము భక్తిహీనతలో పడి నశించిపోవటం దావీదు చూసి అతను ఒక ప్రార్థనా గీతాన్ని రాస్తున్నాడు. అయ్యో, దేవుడు లేడని భక్తిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నమే కాదు కానీ వారి యొక్క ఆలోచనలు అసహ్యమైనవి, మేలు చేయటం వాళ్ళకి చేతగా. ఒకవేళ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతారేమోనని ఆకాశమందున్న దేవుడు పరిశీలిస్తుంటేనంట అందరూ త్రోవ తప్పి ఇదిగో వాళ్ళు పూర్తిగా చెడిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి భక్తిహీనత దేశములో నుండి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలి. భక్తిహీనత వలన ప్రమాదం ఉంది. భక్తిహీనత వలన స్వేచ్ఛ కూగుతుంది. భక్తిహీనత వలన హత్యలు,
భక్తిహీనత వలన మానభంగాలు, భక్తిహీనత వలన దేవుని భయము లేని పరిస్థితులు, భక్తిహీనత వలన సాతాను సామ్రాజ్యం విచ్చలవిడితనము పెరిగిపోవటం, భక్తిహీనత వలన వారికి నచ్చింది వారు చేయటం. కాబట్టి ఈ రోజుల్లో పెద్ద పెద్ద సిటీస్లో వస్తున్న భయంకరమైన పబ్ కల్చర్ అంతా భక్తిహీనత వలనే సాధ్యమవుతుందని మనం అర్థం చేసుకోవాలి. రెండవ భాగంలోకి నేను మిమ్మల్ని తీసుకుని వస్తున్నాను. అప్పుడు రెండవ భాగంలో ఉన్న 3 వచనాలు చదువుతున్నాను. 4వ వచనం కాడ నుంచి 6వ వచనం వరకు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగినట్లు నా ప్రజలు మింగుచు, పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగానున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి? దేవుని ప్రజలు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. కానీ వీళ్ళు ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేయకుండా వీళ్ళు ఎక్కువగా భోజనం చేస్తున్నారని చెప్తున్నాడు. ఆహారమును మింగుతూ ఉన్నారు. అంతేకాదు, పాపం చేసే వాళ్ళకి తెలివి లేదు అని చెప్తున్నారు. కానీ పాపము వలన వస్తున్న జీతము మరణమని ప్రకటించే ప్రకటన వాళ్ళలో లేదు. 3వది, వాళ్ళల్లో లేనిది ఏంటి అంటే, నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. కానీ బాధించబడి వారి ఆలోచనను వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? తృణీకరిస్తున్నారు. అంటే ఇక్కడ నీతిమంతులు ఏం చేయాలి? దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు సమాజంలో ఫెయిల్ అయిపోయారు. దానికి గల కారణాలు నేను మీకు చెప్తాను. యెహోవాను ఆశ్రయించాలి, కానీ వాళ్ళు యెహోవాను ఆశ్రయించట్లేదు. వాళ్ళు ఏదో మతాన్ని ఆశ్రయిస్తున్నారు, ఏదో పెద్దల యొక్క పద్ధతులను ఆచరిస్తున్నారు. వాళ్ళలో ఆత్మీయ దృక్కోణం, ఆత్మీయ ప్రార్థన, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు వాక్యపు బేసు వాళ్ళ జీవితాలలో కరువైపోయింది. పరిశుద్ధత కరువైపోయింది, ప్రార్థన కరువైపోయింది, విశ్వాసం కరువైపోయింది. అందుకనే దేవుని న్యాయము వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని హృదయములో ఉన్న సత్యం, దేవుని మనస్సు వారు ఎరగలేని పరిస్థితి. అందుకనే దేవుడు సత్యాన్ని ప్రకటన చేయలేని ఒక దుస్థితిలో వ్యవస్థ ఉండిపోయింది. అందుకనే నీతిమంతులు ఫెయిల్డ్ అయిపోయారు. దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ దేర్ వర్షిపింగ్. They are failed in the teachings of the word of God. They are failed in the presence of the Holy Spirit. They are failed the faith, the lack of faith. వారు అవిశ్వాసంతో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీతిమంతులు పాడైపోతే భక్తిహీనులు ప్రబలుతారు. నీతిమంతులు ప్రార్థన తగ్గిపోతే భక్తిహీనుల యొక్క దురాచారాలు అత్యధికమైపోతాయి. ఇక చివరి ఏంటి అనంటే, సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. God is a faithful God. దేవుని యొక్క విశ్వాసం దేవుడు విడిచిపెట్టడు. తన ప్రజలను దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన చూస్తూనే ఉంటాడు, ఆయన పరిశీలిస్తూనే ఉంటాడు. ఆయన నీ భక్తిని, నీ యథార్థతను, నీ ప్రార్థనా జీవితాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మర్చిపోడు నీవు చేసిన కృతజ్ఞత కార్యాలు. ఆయన విడిచిపెట్టడు నీవు దేవుని కొరకు చేసిన త్యాగాన్ని. ఆయన మర్చిపోడు నీవు దేవుని కొరకు ఇస్తున్న నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క వెసులుబాటుని, నీ బలాన్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. అందుకనే తర్వాత తరాలను ఆయన ఆశీర్వదిస్తాడు. నీ తరం దీవెనకరంగా మారుస్తాడు. నిన్ను, నీ బిడ్డలను, నీ భవిష్యత్తులను ఆయన కడతాడు. చూడండి, మనం కొంచెం వారంగా ఉంటాం, కానీ తదుకు మనం మహాభివృద్ధిలోకి దేవుడు తీసుకుని వస్తాడు. నేనేమంటున్నాను అనంటే, భక్తిహీనులు ప్రబలుతున్నారు అంటే భక్తి గల వారు ఫెయిల్ అయిపోతున్నారు. కారణాలు ఏంటి అంటే, ప్రార్థన, దేవుని ఆశ్రయించడం లేదు. ఈరోజు నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావు? నీ విశ్వాసం దేని మీద ఉంది? ఆరోగ్యం బాగలేదంటున్నావు,
ప్రార్థన చేస్తున్నావా? సమయాన్ని దేవుని దగ్గర ఖర్చు పెడుతున్నావా? సద్వినియోగం చేసుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా ఉంటున్నావా? నీ ఇష్టానుసారంగా ఉంటే అది భక్తిహీనత అవుతుంది, కానీ నీతిమంతులు చేసేది కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఈ 3 భాగాలకు నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. దేవుడు లేడు భక్తిహీనుల యొక్క ఆలోచన ఎందుకు ఏమంటుందంటే, దైవికమైన భయం వారికి ఉంది. దేవుడు అంటే భయపడరు. నేను కొంతమంది ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఫరో ఉన్నాడు, దేవునికి భయపడలేదు. నెబుకద్నెజరు రాజు ఉన్నాడు, దేవునికి భయపడలేదు. హామాను ఉన్నాడు, దేవునికి భయపడలేదు. మరి దూడను చేసుకున్న ఇశ్రాయేలీలు కూడా దేవునికి భయపడినప్పుడు ఏం జరిగింది అంటే, దేవుని యొక్క తీర్పు వారి మీద వచ్చింది. భయపడని వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఇష్టానుసారంగా జీవించే వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఐగుప్తు సామ్రాజ్యం మీద దేవుడు తీర్పు తీర్చలేదా? రెండవది, భక్తిహీనులకు ఉండే రెండవ లక్షణం ఏంటి అంటే, అహంకారం ఎక్కువైపోతుంది. అహంకారము, స్వార్థం పెరిగిపోతుంది. అలాంటి వారిలో ఈ గర్వం అనేది ఎక్కువైన వారిలో నెంబర్ 1గా సాతానుడే ఉన్నాడు. రెండవదిగా ఈ రాజులు ఉన్నారు. ఫరో కానీ, నెబుకద్నెజరు కానీ, హేరోదు అగ్రిప్ప కానీ. మనకి లాజరు ధనవంతుల కథలో ధనవంతుడు కూడా గర్వమే ఉంది. బాబేలు గోపురాన్ని కనిపిస్తున్న ప్రజలు గర్వంతో అంటారు, మనము ఇదిగో ఆకాశమంతా గోపురము కట్టుదము రండి. దేవుని బిడ్డలారా, మూడవది, సత్యమును వాళ్ళు తిరస్కరిస్తారు, అబద్ధాన్ని నమ్ముతారు. మీరు ఆలోచించేయండి, అబద్ధాన్ని నమ్ముతున్నారు, సత్యాన్ని తిరస్కరిస్తున్నారు. యెజ్బేలు దీనికి, బిలాము దీనికి మరి కారకులుగా ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. అసహ్యమైన పనులు చేస్తారు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎటువంటి పనులు చేశారు? అసహ్యమైన పనులే చేశారు. దావీదు బెత్షెబా విషయంలో ఉరియాను చంపించి అసహ్యమైన కార్యం చేశాడు. సంసోను ఒక న్యాయాధిపతి అయి ఉండి మరి దెలీలా దగ్గరికి వెళ్ళి అసహ్యమైన కార్యాలే చేశాడు. దేవుని బిడ్డలారా, గోమెరు అనే ఒక స్త్రీ, హోషియా భార్య, ఆమె కూడా అసహ్యమైన కార్యాలే చేసింది. దేవుణ్ణి విడిచిపెట్టి. కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 5:1 కూడా ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. అసహ్యమైన the foolish things they are thinking always wickedly. వాళ్ళు ఎల్లప్పుడూ దుర్మార్గంగానే ఆలోచిస్తారు. అసహ్యమైన పనులు చేయటానికి వాళ్ళ హృదయాలు భ్రష్ట మనస్సుకు అప్పగించవచ్చు. అందుకనే దేవుడు లేడు అని బుద్ధిహీనులు వారి హృదయంలో అనుకుంటూ అసహ్యమైన వాటిని చేస్తారు. 5వది, వాళ్ళు దేవునిని తిరస్కరిస్తారు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని వెండి నాణ్యాలను అప్పగించేశాడు. తిరస్కరిస్తారు, దేవునిని తిరస్కరిస్తారు. సౌలు రాజు దేవుని చిత్తాన్ని తిరస్కరించాడు. ఏమండి, ఇంకా అహాబు రాజు ఇశ్రాయేలీయుల్లో దేవుని చిత్తాన్ని తిరస్కరించాడు. దేవుడు విడిచిపెట్టాడు. ఆయన నీతిమంతులకు ఆశ్రయమైనట్టు భక్తిహీనులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పుకి గురవ్వకుండా నీవు నేను జాగ్రత్త పడదుముగాక. ఈ 14వ కీర్తనలో భక్తుని యొక్క ఆశ, ఆలోచన ఏంటి అంటే, సమాజం పాడైపోకుండా, దేవుని రాజ్యము పాడైపోకుండా, నీతిమంతులుగా ఉండాల్సిన వారు పాపమును బట్టో, కోరికలను బట్టో, ధనమును బట్టో, వ్యామోహాలను బట్టో, లేకపోతే అధికారాన్ని బట్టో పాడైపోకుండా స్థిరంగా దేవునిలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ కీర్తన ద్వారా నీవు నేను అలాగ దీవించబడదుము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.